రెండు పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్ అంట. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎలక్షన్ వాయిదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు బ్రేక్ పడింది. జూలూరుపాడు మండలం కేంద్రమైన జూలూరుపాడు, అలాగే ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీలకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల నోటీసు జారీ చేయకూడదని జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పంచాయతీలను షెడ్యూల్ ప్రాంతాలుగా పరిగణించడంపై హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ములకలపల్లి నుంచి పర్వతనేని అమర్నాథ్, అలాగే జూలుపాడు నుంచి రామారావు ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా శనివారం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుల విచారణ పెండింగ్లో ఉన్నందున న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు గౌరవిస్తూ ఈ రెండు పంచాయతీల్లోనూ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టర్ సంబంధిత రిటర్న్ అధికారులకు, అలాగే ఎంపీడీఓలకు సూచించారు. మిగిలిన చోట్ల ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. పోటెత్తిన పోటీ ఇందులో కూడా ఇంచుమించు సర్పంచ్ ఎన్నికల రెండో విడత గురించి, అలాగే మొదటి విడత దాని గురించే వార్తలు కనపడతా ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో కూడా పోటెత్తిన పోటీ. చివరి రోజే 20,000కు పైగా నామినేషన్లు అంట. తొలి 2 రోజులతో పోలిస్తే 4 రెట్లు ఓటు కోసం క్యూలో నిలబడ్డ ఓటర్ల నామినేషన్ కోసం రాత్రి కూడా లైన్లో అభ్యర్థులు. నామినేషన్ల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు.